హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేయడం జరిగింది. ఆ గ్రూప్స్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. సో ఈ కిందట్లో వచ్చేసరికి ఏంటంటే చాలామంది స్టూడెంట్స్, ముఖ్యంగా 2024 పాస్డ్ అవుట్ స్టూడెంట్స్, JNTH వాళ్ళు కాన్వకేషన్ ఎప్పుడు పడుతుందండి, నోటిఫికేషను ఓడి ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. సో పాత వాళ్ళు, రెగ్యులేషన్ వాళ్ళు, అంటే పాత పాస్డ్ అవుట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోకూడదని కాదు, వాళ్ళు కూడా ఇప్పుడు పాస్ అయిపోయి ఉంటే అప్లై చేసుకోవాలి కదా, మరి దానికి యాక్టివేషన్ అనేది ఉండాలిగా. సో దాని గురించి అడుగుతా ఉన్నారు. సో జనరల్గా వచ్చేసరికి 3 మోడ్లు ఉంటాయి కదా. ఇప్పుడు చెప్తాను కాన్వకేషన్ ఎప్పుడు పడుతుందని. ఒకటి ప్రీ కాన్వకేషన్, రెండోది ఇన్ కాన్వకేషన్, మూడోది వచ్చేసరికి పోస్ట్ కాన్వకేషన్. సో ఇన్ కాన్వకేషన్ ఒకటే తక్కువ ఉంటుందండి, తక్కువ ఉంటుంది. ఏదైనా ఒకటే ఫీజు చూపిస్తుందండి ఇప్పుడు దాని ప్రకారం, ఇక ఏ కాన్వకేషన్ అయినా కూడా. అయితే కాన్వకేషన్ ఏదైనా పక్కన పెడితే ఇప్పుడు వచ్చేసరికి ఎప్పుడు కూడా ఓడి నోటిఫికేషన్ వచ్చేసరికి డిసెంబర్ మంత్లో కాన్వకేషన్ సంబంధించి పడుతుంది అనమాట. పడిన తర్వాత జనవరి 1st వీక్లో కాన్వకేషన్ కండక్ట్ చేస్తారు. ఒకవేళ అప్పుడు గనక ఏదన్నా కుదరని పక్షంలో అంటే ఇప్పుడు పొంగల్ హాలిడేస్ వస్తుంటాయి కదా, వాటికి సంబంధించిన షెడ్యూల్, ఎగ్జామ్స్ ఏమైనా జరిగింది లేకపోతే ఇవన్నీ ఉంటే ఆ కేసులో వచ్చేసరికి అదే కాన్వకేషన్ కొంచెం పొంగల్ హాలిడేస్ తర్వాత January 20 అలా పోస్ట్ పోన్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. అయితే నాకు తెలిసి ఈ వీక్లో మీకు ఖచ్చితంగా అయితే ఓడి కాన్వకేషన్ JNTH అయితే వస్తుందండి. వచ్చిన తర్వాత మీరు అప్లై చేసుకోవచ్చు. కాన్వకేషన్ యూనివర్సిటీలో కావాలంటే చేసుకోవాలనుకుంటే ఉంటుంది, లేదు ఓడి అప్లై చేసుకోవాలనుకుంటే డైరెక్ట్ దాంట్లోకి వెళ్ళేసి తత్కాల్లో ఫీజు కట్టేసేసి ఓడి తీసుకోవచ్చు అనమాట. మీకు ఎలిజిబిలిటీ అనేది ఎప్పుడు చూపిస్తుంది అంటే PCCMM ఎప్పుడైతే మీరు ప్రింట్ అయిపోయిందో అప్పుడే తీసుకున్నా తీసుకోపోయినా ఎలిజిబిలిటీ చూపిస్తుంది. కాకపోతే ఓడి అప్లై చేయాలి ఆన్లైన్లో అంటే పీసీకి నెంబర్ కావాలి. ఆ పీసీ నెంబర్ ఎప్పుడు వస్తుంది మీకు, PCCMM మీరు కాలేజీలో రిసీవ్ చేసుకున్నప్పుడు. అయితే అప్లై చేస్తే ఫీజు ఆటోమేటిక్ చూపిస్తుంది, దాన్ని ఆన్లైన్లో పే చేసేసేస్తే 1 వీక్ లోపే మీకు ఈ ఓడి అనేది మీ హోమ్ అడ్రస్కి అయితే వస్తుంది. మీరు ఏదైతే అడ్రస్ ఇస్తారో ఆ అడ్రస్కి అయితే వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అయితే దాని రిక్వైర్మెంట్స్ వచ్చేసరికి ఏంటంటే, మీరు ఒకవేళ గ్రేస్ మార్క్స్ అప్లై చేసుంటే ఖచ్చితంగా ఆ PCCMM అనేది కాలేజీకి వచ్చే వరకు ఆగాలి. ఆ తర్వాత PCCMM అనేది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఓడి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇక తత్కాల కిందే వస్తుంది. అది చెయ్యకూడని ఏంటంటే, ఇప్పుడు PCCMM రాకపోయినా, ఒకవేళ గ్రేస్ మార్క్స్ ఇంకా అప్లై కాకపోయినా ఓడి ఎలిజిబిలిటీ స్టేటస్ అనేది చూపించదు. సో మీరు యూనివర్సిటీ దా పోవాల్సిన పనిలా. స్టూడెంట్ సర్వీస్ స్టూడెంట్ సర్వీస్ పోర్టల్ అని ఒకటి ఉంటుంది JNTH దాంట్లోకి వెళ్ళి మీరు లాగిన్ అయ్యి ఇంతకుముందు పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేయాలి ఇవన్నీ చెప్పాను కదా. సో దాంట్లోకి వెళ్ళి గనక మీరు చూసుకుంటే PCCMM ప్రింట్ అయినట్టయితే మీకు ఖచ్చితంగా అయితే ఓడి అనేది ఎలిజిబిలిటీ అనేది చూపిస్తుంది, అన్నీ అయిపోయి ఉంటే. ఇందాక చెప్పిన రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా దాని ప్రకారం. మొత్తానికైతే ఓడి కానీ కాన్వకేషన్ కానీ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇదండి ఎక్స్పెక్టేషన్. ఓకేనా? సో ఖచ్చితంగా అయితే ఆ డేట్స్ జరుగుతాయి. థ్యాంక్ యూ సో మచ్.